ఎఫ్ఎఫ్. మీరైతే ఎప్పుడైతే ఎస్ఎస్ గేమర్ చూస్తారు. నేనైతే క్యాజువల్లీగా ట్రైనింగ్ గ్రౌండ్లో ఒకరితో పరిచయం అయింది. వాడైతే ఏమేమో మాట్లాడిండు, నువ్వు కొట్టలేవు, నాతో 1v1 ఆడు దమ్ముంటే ఏమేమో అన్నాడు గాయస్. అందుకని ఈరోజు నేను 90 వేసి మరి వాడిని కొట్టాలని ప్లాన్ వేసి వానికి రిక్వెస్ట్ పెట్టినా. వాడు చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుండో. వాడైతే నిన్న వీడియోలో అయితే మస్తు ఓవర్ యాక్షన్ చేసిండు గాయస్. కంటెంట్ లేదు వాని కాడ. నన్ను ఒక యూట్యూబర్తో ఎలా మాట్లాడాలో వానికి తెలియదు. పెద్ద వేస్ట్ గాడు గాయస్, అంత గలీజ్గా మాట్లాడి నాతో. అందుకే ఈరోజు లోనులు 1v1 పెడతాడంట వానికి అయితే ఇప్పుడు చెప్తాం. చూడండి గాయస్, వాడైతే బాటుగా అంటుండో. మనం తెలుసుకోనికి ఇప్పుడు అయితే ఆడదాం. అరే 90 వేసినా నువ్వు చక్కగా ఉండు. ఆడదాం దారా, నువ్వు ఫస్ట్ ఆనా మెంటల్ లేప. నువ్వు పెడతాను వారా ఇల్లాక 1v1 నన్ను అంటే వేంద్రా నువ్వు. సరే పెడుతున్నా, బ్యాక్ రా. పెడుతున్నావు కథలు పడుతుండు గాయస్. వాడైతే ఎంత గలీజ్గా మాట్లాడుతుంది చూసినా. ఒక యూట్యూబర్తో ఎలా మాట్లాడాలో వానికి వెళ్ళదు. చూడండి గాయస్, పిరుకోడు వెళ్ళాడు. వాడైతే ఇంకా మనకి రాడు. అందుకే గాయస్ వాడైతే అలా మాట్లాడుండకుండా నాకు కోపం లేచింది. గైస్ వాడైతే ఇంకా రిక్వెస్ట్ పెడతలేడు. చూడాలి వాడి బాట్ గేమ్ ప్లే ఎలా ఉంటుందో. నేనైతే 90 వేసిన గాయస్. 90 గేమ్ ప్లే ఎలా ఉంటుందో మీరే చూడండి గాయస్. వాడినైతే పిచ్చ కొడుస్తా. వాడు నిన్న తిట్టినవన్నీ నా మైండ్లో గుర్తున్నాయి. ఇట్లా తిట్టిని చూడండి గాయస్. వాడి ఇట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూసారా గాయస్. అలా యూట్యూబర్తో ఎలా మాట్లాడాలో వానికి తెలియదు. మన ఛానల్ అంటే వేస్ట్ అంట గాయస్. ఎంతమంది వేస్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎంతమంది మంచిగా అనుకుంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వాడినైతే ఒక హాయ్ అని పెట్టండి. వాడైతే ఇంకా మూసుకొని ఉంటాడు. మనమైతే ఏం కలుకోదాం గాయస్ ఒకసారి. వాడైతే పెడతలేడు. లోన్లు పాడదామా చూద్దాం ఒక 10 సెకండ్స్. వాడైతే పెట్టాడు గాయస్. చూడండి ఇలా ఓవర్ యాక్షన్ చేసి. గాయస్ వాడైతే రూమ్ అయితే పెట్టాడు. వాడినైతే పిచ్చి కొడదాం గాయస్. వాడైతే నిన్న ఎలా మాట్లాడాలో చూడ. వాడినైతే చంపేదాం గాయస్. ఇంతసేపు వానికైతే ఇప్పుడే అసలుకే మనం 90 వేసినాం. ఎట్లా కొడతాం బాడీ షాట్స్ 1 ట్యాప్ ఎట్లా కొడతాం మనకే అర్థం. కానీ వాడు నిన్న మాట్లాడిన మాటలకి నాకైతే సగం మనసు విరిగిపోయింది గాయస్. ఆడు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని ఎడుతుండు. ఆడ కూడా మనం నెట్టనిక. సందీప్ బాయ్ ఎవరో ఛాలెంజ్ ఇచ్చిరంట, బతుకుతాడు ఆడిని. ఏమో ఆడైతే నిన్న మ్యాచ్లు ఎట్లా పడితే అట్లా తిట్టిండ్రా. ఆడైతే చూడండి ఎట్లా చూడండి గాయస్. మా ఫ్రెండ్ అయితే వచ్చి అడుగుతున్నాడు. కొట్టేస్తావులే బాయ్, యూట్యూబర్వి మినిమం ఉంటుంది నీతోని. ఆడు మన యూట్యూబ్ వేస్ట్ అని అంటుండు. బ్రో చంపేసే జల్దీగో. ఆడు దొరుకుతాయి చంపేస్తాను నేను. నాకు మెంటల్ చెప్తున్నాడు. పిచ్చోడు అనుకుంటున్నా. ఛానల్ ఎందుకు తిడుతున్నాడు అవసరమా? నా జోలికి వస్తుండు మళ్ళీ ఛానల్ జోలికి వస్తుండు. ఆయనకి అంత ఉందా? ఇప్పుడు ఆడు దొరకని నేను దాన్ని చంపేస్తా. నాకు పిచ్చి లేస్తుంది. నిన్న ఎట్లా పెట్టింది తెలుసా గాయస్. రూమ్ ఆడదామని అన్నాడు. వాడైతే ఈడ దాచుకుండు పిరికోడు. గాయస్ వాడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండు. మా ఫ్రెండ్ అయితే ఏమో చెప్తుండు గాయస్.
మనం 90 వేసాం కాబట్టి ఇట్లా కొడుతున్నాం గాయ. అరే ఓ వేస్ట్గా ఇప్పుడు చూడరా 90 పవర్ ఏందో. ఆ కథలు పడుతున్నావు, నిన్నేం తిడుతున్నావు, మెంటల్ అని అనుకుంటున్నావు, ఎట్లా ఆడుతున్నావు చూడు నువ్వు. నేను ఇప్పుడు హెడ్ షాట్ కొడతా, నాకు పిచ్చి లేచిందంటే ఇట్లా కొడతా. 90 వేసిన కాబట్టి హెడ్ షాట్ కొడుతున్నా, ఆ కథలు పడుతున్నా. ఓడిపోయినావు గారు, ఎందుకురా చిల్లర కానీ. నీకు మాటలు అవసరమా చెప్పు, ఇంత మాటలు అవసరమా నీకు? ఓవర్ యాక్షన్ చేస్తుండు గాయ వాడైతే. నిన్ను అంతేమో చెప్పి ఓవర్ యాక్షన్ కథలు పడుతున్నాడు. ఆయనకి హెడ్ కొడితే మాత్రం సెట్ కాదు, హెడ్ కొట్టాను. ఇప్పుడు నేను 90 ఆయన నాకు ఇట్లా మెంటల్ వేస్తుంది నాకైతే. వానికి పిచ్చి 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 పడ్డదానికి. నన్ను అస్సలకే మెంటల్ ఉన్నా. నిన్న ఆడంత పెద్ద మాట అన్నాడు, నన్ను అంటే ఓకే, నా ఛానల్ అన్నాడు గాయస్. ఎట్లుంటుంది చూడు, పిచ్చి లేస్తుంది. సెన్సిటివిటీ అయితే మార్చుకున్నాం, కస్టమర్ చూసి కొంచెం నచ్చలే మనకి. నిన్న మా తమ్ముడు అయితే ఆడాడు గ్యాస్, వాన్ కస్టమర్ అయితే పెట్టుకుండు గ్యాస్. ఎంతమంది వాడైతే గెలుస్తాడో అనుకుంటారో కామెంట్ చేయండి. చాలామంది అయితే నేను గెలుస్తానని కామెంట్ చేస్తారేమో అనుకుంటున్నా, ఎక్స్పెక్టేషన్స్. వాడినైతే వాడని ఎలా తిట్టాడంటే చెప్పుకొని నాకే బాధ అనిపిస్తుంది, అట్లా కలిసిగా తిట్టిండు కదా వాడు. నాకు వచ్చే కోపానికి చూడడానికి ఎట్లా హెడ్ కొడుతున్నా, నాకు మెంటల్ వేస్తుంది. 90 వేసి మరి హెడ్లు కొడుతున్నా అంటే ఎంత చూడండి. మళ్ళీ ఆడ ఒక్క బుల్లెట్ తాకలే మనకి, మనకు అవసరం అంతది. ఇప్పుడు మళ్ళీ లెవెల్ 3 or 2 మళ్ళీ ఓవర్ యాక్షన్ మస్తు చేస్తాడు. మస్తు తిక్కుందానికి. నాతో పెట్టుకోదు, పెట్టుకుంటే వంతునన్నా పెట్టుకోమని. నా జోలికి వచ్చి నన్నే కొడతాడు ఆడు. అది వాడైతే ఎక్కడున్నా చూడాలి కదా. ఇప్పుడైతే నా మెంటల్ వేస్తుంది. ఆయనకి హెడ్లే కొట్టాలి మొత్తం, మినిమం అన్ని హెడ్లు కొడితే ఆయనకి చక్కగా దూల తీరిపోతుంది. ఒక హెడ్ అయితే పడ్డది గాయస్, వానికైతే మెంటల్ ఎక్కిపోతుంది అనుకుంటా. గాయస్ వాడైతే మస్తు ఓవర్ యాక్షన్ చేసింది గాయస్. నిన్నైతే ఎట్లా తిట్టిండో ఇప్పుడు అంతా వేస్ట్ కాడని నిరూపించుకుంటుండు. ఈ వీడియో అయితే యూట్యూబ్లోనే పెట్టినా. ఆయన గేమ్ ప్లే నచ్చితే నా ఛానల్ చూడకండి, నా గేమ్ ప్లే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడు ఎంత గలీజ్గా తిట్టిందో కదా గైస్. మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా వాడు ఏమేమి తిట్టిండో. అసలుకే వాడు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పెరుగుతుంటే ఆడు అట్లా అంటుండు. ఇంక మొత్తం మినిమం హెడ్లు కొట్టే అని సెట్ కాదు. మనమైతే 90 వేసి మరి కొడుతున్నాం, చూసిరు కావాలి. వాడైతే దొరకని, ఒక్కసారి దొరికిందంటే ఒక్కసారి మన కంట పడనియండి. వానికి ఎట్లుంటో తెలుసు మన గురించి. వాడు ఎక్కడి నుంచో కొడుతుంది. అరే దగ్గరకు రా ఇచ్చోడా గైస్. ఇప్పుడైతే మనం కొట్టకుంటే చూడండి గైస్, వాడైతే ఓవర్ యాక్షన్ చేసుకుని. మన గేమ్లో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్. నేనైతే ఇప్పుడు 90s గేమ్ ప్లే అయితే ఆడాను. బాయ్ బాయ్ టాటా ఎస్ఎస్ గేమర్స్. మీరైతే చూస్తున్నారు ఎస్ఎస్ గేమర్స్. బాయ్ బాయ్ టాటా. ఇంకా ఉంది గాయస్, ఎంతమంది అయితే ప్రాంక్ అయ్యారో చెప్పండి. ఏప్రిల్ ఫూల్ ఎలా ఏప్రిల్ ఫూల్ చేశాడు గాయస్. వాడైతే చాలా ఘోరంగా ఆడుతుండు, కానీ మన ముందల చిన్న బచ్చ పిల్ల వాడి మెడలు ఇరిసి పెట్టాలి గాయస్. తొందరలోనే 100 సబ్స్క్రైబర్స్ అయితే కోరుకుంటున్నాను. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. మీరైతే మనమైతే సడన్గా ఓపెన్ అయ్యేసరికి వాడిని అయితే కొట్టాడు గాయస్. ఒక్క రౌండ్ గాయస్. ఇప్పుడైతే వాడిని కొడతాం చూడండి. ఎట్లా కొట్టాడు కానీ గాయస్, మెంటల్ ఆడు. కొట్టి మరి చంపేయాలి. వాడు మననే ఉంటాడు, తలబడుతున్నాడు. అసలుకే 90 గేమ్ ప్లే ఆడుతున్నాను ఇప్పుడు నేను.
నేను చేస్తే మళ్ళీ ఆడే మెసేజ్ పెట్టిండు ఆడదాం రా ఎందో ఎందో పెడుతున్నాడు. ఒకసారి ముక్కు అలగొట్టినా అంటే సెట్ అయిపోతాం. కథలు పడకు. ఏం మాట్లాడుతున్నావు? ఆడదు ఎట్లా చూడండి ఏ నుంచి కొడుతున్నావు ఆనికి అర్థం. దాని కావాలి నాయన. హెడ్ షాట్ మంచిగా పడ్డా. ఆ హెడ్ షాట్ని లడ్డుగా మార్చుకొని తినరా. వాడైతే వేస్ట్ గేమ్ ప్లే అయితే ఆడుతుండు. గాయస్. వాడైతే నిన్ను ఎలా తిట్టాడో చూసారా. వాడు ఒక్క మ్యాచ్ గెలిచినందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. కాబట్టి మనము బోయా కొడితే వాడిని రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి గాయస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడైతే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది గాయస్. వాడినైతే పిచ్చి కొట్టాలి ఈసారి. అయిపోయిండు. ఇంకొక బుల్లెటే. హెడ్ గాయస్. మీరైతే చూస్తున్నారు ఎస్ఎస్ గేమర్స్. బాయ్ టాటా, సీ యూ లేటర్. ఇంకా వాడిని అయితే గ్రూప్లో తిడదాం మనమైతే. గ్రూప్లో అయితే వానికి మెంటల్ ఎక్కిపిస్తాం గాయస్. వాడిని అయితే గ్రూప్లోకి ఇన్వైట్ చేసి వాడైతే నిన్నేమన్నాడో తిడదాం. వాడైతే నిన్నైతే చాలా ఓవర్ యాక్షన్ చేసిండు గైస్. నాకైతే అది నచ్చలే. వాడు మళ్ళీ గేమ్ అయిపోయాక అన్న సారీ అన్న అవన్నీ చెప్తుండే. ఇప్పుడైతే వాడిని ఇన్వైట్ చేద్దాం. నువ్వు ఇప్పుడే అడిగినావుగా రా 1v1 ఆడతాను. ఎందుకురా చెత్త కానీ 1v1 ఓడిపోయినా మూసుకొని ఉండు. నేనేమన్నారా నన్ను గుర్తు తెచ్చుకో అన్న. సారీ అది సారీ చెప్తే అయిపోతా. ఇప్పుడు సారీ చెప్తా గమ్మునుంటున్నావు. ఏదో మాట్లాడు. సారీ అన్న, ప్లీజ్ అన్న. సారీ ప్లీజ్లే సారీలే. ఈ వీడియో యూట్యూబ్లో పెడతా. నువ్వు నన్ను ఏమన్నాను నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు అంటున్నావురా? వద్దన్న ప్లీజ్ అన్న. వద్దంటే ఏంద్రా కథలు పడుతున్నావు. నువ్వు ఏమన్నావు గుర్తు తెచ్చుకో నిన్న అన్నదానికి సారీ అన్న. ఏం సారీ రా? సారీ ఎందుకు చెప్తున్నావురా నువ్వు? ప్లీజ్ అన్న. సారీ అన్న. ప్లీజ్లే వారిలే. నేను యూట్యూబ్లో పెడుతున్నాను. కథలు పడుతున్నావు. నేను ఏమన్నా గుర్తు తెచ్చుకో. సారీ అన్న. పెట్టకన్నా. పెట్టకంటే ఊకోవాలా? నువ్వేమన్నావు చెప్పు. ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న. ఒక్కసారి ఊకుంటున్నా యూట్యూబర్ని కాబట్టి. ఇంకోసారి ఊకొని రే మెంటల్ లేపకు. సారీ అన్న. సారీ కాదు. నువ్వు నిన్నేమన్నావు తమ్ముడు గుర్తు తెచ్చుకో. అట్లా అంటావా నువ్వు? జరిగిందానికి సారీ అన్న. నిన్న జరిగిందని కాదు. నువ్వు వాళ్ళని అట్లా అనొద్దు. ఇంకోసారి అంటే మాత్రం మంచిగా ఉండవు. కాదు నువ్వు నేను 1v1 పెట్టానన్నావు. పెట్టినా మరి ఆడవెందుకు? గేమ్ ప్లే రాంది ఎందుకు తిడుతున్నావు నన్ను చెప్పు. నన్ను తిడితే ఓకే. మరి నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు తిడుతున్నావు? యూట్యూబ్ ఛానల్ ఉందని తెలియకన్నా. అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తావా చెప్పు? కాదన్న. సారీ అన్న. ఇంకెవరితో అట్లా చేయాలి? ఎవరితో కావు. నువ్వు ఇంద్రా కథలు పడుతున్నావు నువ్వు. ఇప్పుడు నేను వచ్చినా అంటే మీ ఇంటికి పచ్చకడ అంటిస్తా అన్న. వద్దన్న. సారీ అన్న. 1v1లో ఇట్లా ఏమో ఓవర్ యాక్షన్ చేసినావు కదా. ఒకసారి కిల్లు కొడితే గజేంద్ర మస్తు అవుతుంది నీకు ఈరోజు. సారీ అన్న. నేను బండ పెడతా దొరికినావు అంటే. 1v1 అప్పుడు ఆడ వెళ్ళిపో. ఏమేమో తిడుతున్నావు ఒక్క మ్యాచ్ విన్ కాగానే. ఓకే అన్న. నన్ను అన్నట్టు ఇంకో అనకరా. మంచిగా ఉండవు అన్న. ఇంకోసారి అన్న. కథలు పడకు. మీ ఊరు ఏడైపు మీ ఇల్లు చెప్పు ఫస్ట్ నాకు. అన్న ఎందుకన్నా? వద్దనా ప్లీజ్. మీ ఇంటికి వస్తా. నాకు నువ్వు నిన్నేమన్నావు? వద్దనుడేంద్రా. నువ్వు నిన్నేమన్నావు చెప్పు. ఇల్లు అడ్రస్ చెప్పు నాకు ఫస్ట్. అడ్రస్ చెప్పురా. సైలెంట్గా ఉంటావేంద్రా? అన్న ప్లీజ్ అన్న. వద్దన్న. అడ్రస్ ఏం వద్దన్నా. అడ్రస్ ఏం వద్దని నువ్వు నిన్నేమన్నావు చెప్పు. ఎంత దూరం ఉన్నావు వస్తా నేను. నిన్నేమన్నావు? మీ మమ్మీకి చెప్పాలా వచ్చి? ప్లీజ్ అన్న. మీ డాడీకి చెప్పాలా చెప్పు. నెంబర్ అన్న చెప్పు నాకు ఇప్పుడు. నెంబర్ వద్దంటావు ఏంది? మీ ఇంటికి రావద్దంటావు ఏంది? కథలు పడుతున్నావు నువ్వు. ఇంకోసారి ఇట్లా ఇంకోసారి నిన్న నన్ను ఊకుంటున్నా. ఒక ఛాన్స్ ఇస్తా. తర్వాత వచ్చి మీ ఇంటికే కొడతా. అడ్రస్ చెప్పు నాకు తెలియదు. అడ్రస్ చెప్పురా. నువ్వు ఏ షో ఓవర్ యాక్షన్ మస్తు అయిపోయినాయి. నువ్వు నిన్న ఒక్కసారి వదిలేస్తున్నా. అది కూడా యూట్యూబర్ అని వదిలేస్తున్నా.
ఇంకోసారి ఊకోండి నేను మాత్రం మంచిగా ఉండదు. నువ్వు ఫస్ట్ ఏమన్నావురా నన్ను? ఆ ఒక్కసారి చెప్పు, నేను ఇప్పుడే పోతా. ఏమన్నా గుర్తు తెచ్చుకో. సారీ అన్న. సారీ కాదు, నేను ఫస్ట్ ఏమన్నావురా నన్ను? మెంటల్లో నువ్వు చెప్పు, అడ్రస్ చెప్పు, నేను మీ ఇంటికి వస్తా. సారీ చెప్పకు. అన్న వద్దన్న ప్లీజ్ అన్న. ఎందుకు ఏడుస్తున్నావురా? కథలు పడుతున్నావా? సరే అన్న. ఒక్కసారి వదిలేస్తాను, వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ దొబ్బే నుంచి దొబ్బేరా నాయన. నువ్వు ఫస్ట్